నమస్కారం అండి. నా పేరు ఆలబుజ్జి ద్రాక్షారామ. ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ యొక్క ఫీజుల విషయంలో చాలా అధికంగా ఉన్నాయని, వారి బుక్స్ విషయంలో అధికంగా ఉన్నాయని సోషల్ మీడియా ద్వారా మీ అందరం కూడా తల్లిదండ్రులు అందరం కూడా ఈరోజు ఎంఈఓ గారికి వినతిపత్రం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చేయడం జరిగిందండి. విషయం ఏంటంటే, ముఖ్యంగా జరిగేది ఏంటంటే, ఒక హోటల్కి వెళ్తే ఫుల్ మీల్స్ తింటారా హాఫ్ మీల్స్ తింటారా అనే విషయం ఎలా అడుగుతారో, లేదా ఒక నాన్ వెజ్ తింటారా వెజిటేరియన్ తింటారా అని ఎలా అడుగుతారో, వచ్చిన మీరు ఐటీలో జాయిన్ చేస్తారా లేకపోతే ఇందులో జాయిన్ చేస్తారా, ఏసీలో చదువు చెప్పమంటారా నాన్ ఏసీలో చదువు చెప్పమంటారా అని చెప్పేసి మీరు ఇలా అడుగుతున్నారు. అంటే అది మిమ్మల్ని మా తల్లిదండ్రులు మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ముందు మీరు చదువు చెప్పడం ఎన్ని విషయంలో అట్నైతే మా నాన్నను ఏసీలో జాయిన్ చేయడం మాట నాన్ ఏసీలో జాయిన్ చేస్తాడు, మా నాన్న ఐటీలో జాయిన్ చేయడం మాట నాన్న దాంట్లో జాయిన్ చేస్తాడు అని నేను చదవక్కర్లేద్దాం సంగతి అది చెప్తున్నట్టుగా ఉందండి. అది నేను చెప్పేది ఏంటంటే, మీరు చదువు చెప్తున్నారా ఏం చెప్తున్నారా అనే విషయం మీరు జాయిన్ చేసే ఇష్టం. కానీ మేము కట్టే ఫీజులు ఏంటంటే, ఈ రోజు ఆ భారతదేశం మొత్తం మీద లెక్కేసినా కూడా 100 మందిలో 20 బాగా కింద పోయి 20 బాగా పైపోతే 40 మంది పోతే మిగతా 60 మంది మధ్యతరగతులు ఉన్నాం. మేము సర్వనాశనం చేసే విధంగా మీ యొక్క విద్యా విధానాలు ఉన్నాయని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా, ఏ ప్రభుత్వం అయినా సరే, మీరు ఆ ప్రభుత్వం వచ్చి అమ్మడేసింది, ఈ ప్రభుత్వం వచ్చేమో నానబడేసింది విధానంలో ఉన్నారు మీరు, లేదా తల్లికి వందన వేసి అన్నారు. ఏసి చేతులు దురుకునే విధానం అవసరం లేదు. నేను చెప్పినండి, మమ్మల్ని బాగుపరిచి మమ్మల్ని నిలబెట్టండి. ముందు మీరు అమ్మఒడి వేసేసామనో లేకపోతే తల్లికి వందన వేసేసామని చేతులు దురుకునే ప్రభుత్వాలు ఇంకా ఇంతకన్నా దారుణమైన విషయాలు లేవు. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలో 25% మీ ఫ్రీ సీట్లు ఇస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఈ రోజు కూడా కింద సంవత్సరం కూడా డబ్బులు పడలేదు. అందులో బాధితుడు నేనే. ఇప్పుడు వాళ్ళకి అమ్మఒడి వేయట్లేదు. అమ్మఒడి వేయకపోతే ఆడికమ్మో ఫీజేమో 60,000 అన్నారు. అండి ప్రభుత్వం చెబుతాను. ఇదే విషయంలో ఏంటంటే ఇంకో విషయం కూడా చెప్తాను. ఇదే విధంగా వైద్యంలో కూడా ఏం చేస్తారంటే, ఆరోగ్యశ్రీ దాకా మాకు 10,000 వస్తుందండి, మిగతా 10,000 మీరు కడతారా అని చెప్పేసి కూడా మీరు వైద్యం చేస్తున్నారు. ఇది కూడా అదే జరుగుతుందండి. మా ఫీజు 60,000, గవర్నమెంట్ మాకు 5,000 వస్తుంది, మిగతా 30,000 మీరు కడతారా అంటున్నారు. ఆ 35,000 కడితే నేను ఎందుకు నీకు ఫీజు చేస్తుంది? నన్ను ఎందుకు 25% పెట్టి మళ్ళీ నన్ను తక్కువ చేయడం నాకు అర్థం కాదు. మీరు ఎవరికి మీరు దుర్మార్గం నేర్పుతారని అర్థం కావట్లేదు. మా తల్లిదండ్రులు అందరూ మీరు పాడు చేసే విధంగా ఈ రోజు మీరేమో మీ ప్రభుత్వాలు ఏం చెప్తారంటే, పిల్లలు 4 వేసి కానండి 5 వేసి కానండి 50 వేసి వెళ్తా అంటే కనీసం ఈ స్కూల్లో పెట్టమంటారా లేదా మొత్తం పెంచగానే రాదేమంటారా? అలాగే భారతదేశ జనాభా తగ్గిపోయిందని చెప్పేసి మీరు మౌలిక సదుపాయాలు కలిగించకుండా పిల్లలు కామని మీరు ఎలా చెప్తున్నారు? ఇంకో అదే విధంగా నా దగ్గర స్లిప్ ఉంది. నేను జాయిన్ చేద్దామని చెప్పి వెళ్తే 2nd క్లాస్ కి 24,000 వేశారండి. అలాగే 6th క్లాస్ కి 39,000 వేశారండి. ఇది IIT అండి. ఇది కాకుండా బుక్స్ వేరే, యూనిఫామ్ వేరే, అన్ని వేరే. కనుక ఏంటంటే, అలాగే బుక్స్ స్కూల్ అంటే కొనాలనే విధానం మాత్రం కరెక్ట్ కాదు. అది మీరు చాలా దారుణం చెప్తారు. మీరు బుక్స్ స్కూల్లో అమ్మడం వల్ల మీరు GSTతో అమ్ముతున్నారా, జాన్ GSTతో అమ్ముతున్నారా? మీరు వ్యాపారం చేస్తున్నారా? మీకు వ్యాపారం చేసే విధానం ఉన్నప్పుడు మీరు ఏదో పెట్టుకోండి. ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది మీరు మిర్చి సినిమాలో, నువ్వు వ్యాపారం చేసుకుని కొట్టి చేసుకోరా, విద్య ఎందుకు చేస్తామని చెప్పేసి. అవన్నీ మేము చూడటానికే తప్ప మేము ఆ అమలులో తీసుకురావడానికి మాత్రం పనిచేయని పరిస్థితి ఉంది. కనుక దయచేసి మేము అందరూ ఏదో అడుగుతున్నామని నేను అనుకోకండి. మీకు నమస్కారం పెట్టి చెప్తున్నా, మమ్మల్ని బాగు చేసి మమ్మల్ని నిలబెట్టండి. సంతోషం. అధికారులకి, సాక్షాత్తు లోకేష్ గారికి మీకు ఒక నమస్కారం చేస్తూ వినవించుకునేది ఏంటంటే, మీరు ఈ ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్న విద్యని మీ కంట్రోల్లో పెట్టుకోండి. మేము ఇచ్చే ప్రతి రూపాయి మీకు వాళ్ళకి అందుతుందా, ప్రభుత్వానికి అందుతుందా లేదా, లేదు ప్రభుత్వం ఏ స్కూల్ దగ్గర ఎంత డబ్బు ఇవ్వాలన్నది మీరు నిర్ణయించండి. ఆ స్కూల్ వాళ్ళు ఎంత వేసుకోవచ్చు అన్న విషయం నిర్ణయించుకోండి. అదేవిధంగా మేము జాయిన్ చేస్తున్న పిల్లలకి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారా లేదా అన్నది మీ యొక్క అధికారుల ద్వారా, మీ యొక్క ప్రభుత్వ పెద్దల ద్వారా మీరు ఎప్పుడు కూడా రిమైండ్ చేసుకుని మీరు దాన్ని ముందుకు వెళ్ళండి తప్ప మా మీద భారం కావద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.